ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కు ఆతిథ్యమిచ్చేందుకు పాకిస్తాన్ సిద్ధమవుతోంది. దాదాపు 28 ఏళ్ల తర్వాత తమ గడ్డపై జరుగుతున్న ఐసీసీ ఈవెంట్ను విజయవంతంగా నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అన్ని విధాలా సన్నద్ధమవుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా 1996 వన్డే వరల్డ్ కప్ తర్వాత పాకిస్తాన్ ఇప్పటివరకు ఐసీసీ టోర్నమెంటుకు ఆతిథ్యమివ్వలేదు. ఈ మెగా ఈవెంట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డ్రాఫ్ట్ షెడ్యూల్ ని కూడా ఐసీసీకి సమర్పించింది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ ఐసీసీ పరిశీలనలో ఉంది. అయితే ఈ టోర్నీలో భారత్ పాల్గొనడంపై ఇంకా సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే పాకిస్తాన్కు తమ జట్టును పంపించేందుకు బీసీసీఐ నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తమ నిర్ణయాన్ని బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కు తెలియజేసినట్టు సమాచారం. గత ఆసియా కప్ మాదిరిగానే హైబ్రిడ్ మోడల్ నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. భారత్ ఆడాల్సిన మ్యాచ్లను దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఐసీసీని కోరినట్టు వినికిడి. ఒకవేళ భారత్ చేసిన ఈ ప్రతిపాదనని అంగీకరించకుండా పాక్లోని అన్ని మ్యాచ్లను నిర్వహించాలని పీసీబీ పట్టుబడితే ఏంటి పరిస్థితి అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. హైబ్రిడ్ మోడల్లో కాకుండా పాక్లోనే టోర్నీ మొత్తాన్ని నిర్వహించాలన్న పీసీబీ డిమాండ్ను ఐసీసీ అంగీకరిస్తే భద్రతా కారణాల దృష్ట్యా భారత్ పాక్కు వెళ్లడం కష్టమనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో ఈ మెగా టోర్నీ నుంచి భారత్ వైదొలిగే ఛాన్స్ ఉంది.